హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చందమామ ధారావాహిక కపాలదుర్గం 15వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. హరహర బైరాగి సునకభేరుండం వస్తుందని చెప్పగాని ఆశ్చర్యపోతూ కపాలమాంత్రికుడు తల ఎత్తి ఆకాశం కేసి చూశాడు. నిజంగానే భేరుండం చెట్ల మీదుగా ఎగురుతూ కనపడగాని మాంత్రికుడు ఎక్కడి లేని కోపంతో, ఒరే శిష్యభైరాగి, ఈ సునక బేరుండాధముడు కేమైనా మతిపోయి చెలించిందా? కపాలదుర్గాన్ని వదిలి ఇక్కడికెందుకు వస్తున్నట్టు? ఆ దుర్గరక్షణ ఒక్క సాగిని డాకిని గాలిదయ్యాలతో అయ్యే పనా అన్నాడు. హరహర బైరాగికి ఏమంటే గురువుగారికి కోపం వస్తుందో అన్న అనుమానం కలిగి దిక్కులు చూస్తున్నంతలో సునక భేరుండం కొంచెం దూరంగా ఉన్న ఒక మహావృక్షం మీద వాలింది. ఆ మరుక్షణం దాని బరువుకు చెట్టు కొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి కింద పడింది. సునక భేరుండం నేల మీద బోర్లాపడి రెక్కలల్లార్చుతూ తిరిగి గాలిలోకి లేచి మరొక బలమైన కొమ్మ మీద కూర్చుంటూ పెద్దగా మురిగింది. ఆ వింత పక్షి కపాలమాంత్రికుడి పెంపుడు ప్రాణి అన్న సంగతి తెలియని సైనికులు కొందరు భయకంపితులైపోతూ అక్కడి నుంచి పరిగెత్తనున్నంతలో హరహర బైరాగి చేతులెత్తి, చంద్రపుర సైనికులారా, భయపడకండి. ఈ సునక భేరుండం మహామంత్రవేత్తలైన మా గురువు కపాలమాంత్రికుల వారిది అంటూ కేకపెట్టాడు. అప్పటి వరకు ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిన గజదొంగ నరేంద్రుడు, తమ్ముడు అనంత, ఈ మాంత్రిక కపాలంగాడికి ఇలాంటి సునకం పక్షి కానీ వింత జీవులు సందేశాలు తెస్తాయన్నమాట. ఇలాంటి ప్రాణి ఒకటి ఉంటుందని ఈనాటి వరకు నేను వినలేదు అన్నాడు. అనంత శర్మ ఆ క్షణం వరకు కన్నార్పకుండా సునకభేరుండం కేసే చూస్తున్నాడు. పక్కన ఉన్న రాజు, శత్రుంజయుడి ఆస్థాన మంత్రికుడు, అతని శిష్యుడు ఓబులేసు తమ వాహనాలు దిగి భేరుండాన్ని చూస్తూ గడగడ వణికిపోతున్నారు. సునకభేరుండం కేసి గుర్రాల మీద పోతున్న కపాలమాంత్రికుణ్ణి, హరహర బైరాగిని నరేంద్రుడికి చూపుతూ అనంత శర్మ, అన్నా నరేంద్ర, నాకొక అనుమానం కలుగుతున్నది. పని కట్టుకుని ఈ సునకభేరుండం ఇంత దూరం తన యజమానిని వెతుకుతూ వచ్చిందంటే అక్కడ కపాలదుర్గం దగ్గర ఏదో గొడవ జరిగి ఉండాలి. మనం కూడా పోయి ఆ భేరుండం మాంత్రికుడికి ఏం చెప్తుందో వినటం మంచిది అన్నాడు. అనంత శర్మ నరేంద్రుడు తమ వాహనాలను అదిలించి బయలుదేరబోతున్నంతలో ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్ర పోటీ పెట్టుకుని ఎగిరి గుర్రం మీద కూర్చుంటూ, జై ఆకాశ భైరవ అంటూ గట్టిగా అరిచి, శర్మ ఇలారా, ఇప్పుడు మనమంతా మిత్రులం. నేను భైరవోపాసకుణ్ణి, అంటే మామూలు భైరవం కాదు, ఆకాశ భైరవం. ఈ కుక్కతల పక్షిత రెక్కలు గల జీవి నేను ఉపాసించే భైరవుడికేమన్నా శిష్యుడు నౌకరు లాంటిది కాదు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు గజదొంగ నరేంద్రుడు గట్టిగా విసుక్కుంటూ, ఒరే దుడ్డుకర్ర దయ్యాలపోతు, నువ్వనే భైరవం, సునకం, ఈ కుక్కతల పక్షి అన్నీ ఒకే ప్రాణికి సంబంధించిన పేర్లే కదా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఈ సునక భేరుండం నీ భైరవుడి సేవకుడినేమో, అడిగి చూడు అన్నాడు. ఆస్థాన మాంత్రికుడు ఆకాశ భైరవ అంటూ ఈసారి చిన్నగా కేకపెట్టి దాపులనన్న ఓబులేస్తూ, ఒరే శిష్య, ఇంతకాలంగా చేసిన జప తప హోమాలు ఫలించినట్టుంది. నీ సింహగార్ధపాన్నెక్కి ముందుండి దారి తీయి అన్నాడు. ఆస్థాన మాంత్రికుడు ఇలా అనగానే ఓబులేసు చప్పున గాడిద మీద ఎక్కి కూర్చుని, మాంత్రిక గురువు, ఆ కపాల మాంత్రికుడు మిమ్మల్ని నమ్మకంగా తన పెంపుడు సునక భేరుండానికి ఆహారంగా వేసి తీరుతాడు. బతుకు మీద నాకున్న ఆశ మీకు ఉంటే తక్షణం చంద్రపుర నగరానికి ఉడాయించి రాజుగారితో ఇక్కడ జరుగుతున్న గత్తరంతా చెప్పడం మేలు అంటూ గాడిదను నగరం కేసి తిప్పాడు. ఆస్థాన మాంత్రికుడు ఓబులేసును ఆగమంటూ దుడ్డుగర్ర ఎత్తేంతలో ఓబులేసు చావు కేక పెట్టి గాడిదను గట్టిగా కొట్టాడు. గాడిద పెద్దగా ఓండ్ర పెట్టి నగరం కేసి పరిగెత్తింది. ఏం చేయటానికి తోచక దిగులుపడి చూస్తున్న ఆస్థాన మాంత్రికుడితో అనంత శర్మ, దుడ్డుగర్ర మాంత్రికుడా, దిగులుపడకు, నువ్వు ఉపాసించే ఆకాశ భైరవుడి సంగతి ప్రస్తుతానికి మర్చిపోయి గుండె ధైర్యం ఉంటే మాతో పాటు ఆ సునక భైరవం దగ్గరికి రా. అది కపాల మాంత్రికుడికి తెచ్చిన
సందేశం ఏంటో విందాం అన్నాడు. చిత్తం అనంత శర్మ ప్రభు, ఆ దుర్మార్గులైన గురు శిష్య మాంత్రికుల నుంచి నాకు ప్రాణ భయం లేకుండా కాయవలసిన వారు మీరు అంటూ ఆస్థాన మాంత్రికుడు అనంత శర్మ గజదొంగ నరేంద్రుల వెనుకగా బయలుదేరాడు. వాళ్ళు సునకబేరుండం ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లేసరికి కపాల మాంత్రికుడు హరహర బైరాగి అక్కడకు చేరారు. చంద్రపుర సేనాని సైనికులు బిక్కుబిక్కుమంటూ కొంత దూరంగా నిలబడి చూస్తున్నారు. సునకబేరుండం మాంత్రికుడు బైరాగి తనను సమీపించగానే గుర్రుమంటూ చిన్నగా మొరిగి కుక్క మనిషిది అయిన వింతకంఠస్వరంతో కపాలగురు కొంపలంటుకున్నవి అన్నది. ఆ మాట వింటూనే కపాల మాంత్రికుడు కళ్ళెర చేసి, ఒరే కుక్క బేరుండం వెధవ, నువ్వనేదేమిటి? నాది కపాలదుర్గం, కొండరాళ్లతో మంత్రశక్తిని అడుసుగా వాడి నిర్మించిన దుర్గం. అది మామూలు కొంప అంటుకున్నదా? ఛీ అన్నాడు. సునకబేరుండం ఆ మాటలకు వణికిపోతూ రెప్పలల్లార్చుతుండగా హరహర బైరాగి మంత్రదండంలో నుంచి కత్తి దూసి, ఒరే సునకాధమా, గురువులు సమీపంలో ఉన్నారని తెలిసి కాకిలా కొమ్మ మీద కూర్చుంటావా? ముందు కొమ్మ దిగి గురు మహామాంత్రికులకు చెప్పవలసిందేదో చెప్పు అన్నాడు భీకరస్వరంతో. సునకబేరుండం కుయ్యోమంటూ పెద్దగా అరిచి, ఆ గంధర్వుడి గదాఘాతానికి నా రెక్క ఒకటి గూడు దగ్గర బెణికింది. ఒకసారి నేల దిగితే మళ్ళీ పైకి గెరటం నాకు చావు పని అవుతుంది అంది. గంధర్వుడు అన్న మాట వింటూనే కపాలమాంత్రికుడు అదిరిపడి, సునక ఏమన్నావు? గంధర్వుడా అంటూ పళ్ళు కొరికాడు. అవును కపాలగురు, ప్రస్తుతం మన కపాలదుర్గం హంసపాదుడనే గంధర్వుడి అధీనంలో ఉంది. ఆ సంగతి చెప్పేందుకే బయలుదేరి కొండలు నదులు గుట్టలు వాసన పడుతూ ఇక్కడికి వచ్చాను అన్నది సునకబైరుండం. అనంత శర్మ చిన్నగా నవ్వుతూ హరహర బైరాగి భుజం తట్టి, కపాల మాంత్రికులు రాజకుమారి చారుమతిని పెళ్లాడి చంద్రపుర రాజ్యాధీశులైన తరువాత ఇలాంటి సునకబేరుండాల ఆస్థాన మాంత్రికుడు ఇలా అనగానే సాయంతో చుట్టుపట్ల గల ఎన్ని రాజ్యాలనైనా జయించవచ్చు అన్నాడు. తమ్ముడు అనంత, అందుకు సందేహమా? కుక్కజాతి పక్షి గనక శత్రువులు పాతాళ రసాతలాల్లో దాగిన వాసన బట్టి ఈ సునకబేరుండం బయటికి లాగగలదు అన్నాడు గజదొంగ నరేంద్రుడు. అనంత శర్మ నరేంద్రుల మాటలు విన్న కపాల మాంత్రికుడు గట్టిగా విసుక్కుంటూ, శర్మ నరేంద్రులారా, మీరు ప్రస్తుతానికి ఆట్టే మాట్లాడకండి. నా కపాలదుర్గాన్ని ఎవడో గంధర్వుడు ఆక్రమించాడంటున్నాడు. ఈ సునకబేరుండు ఆ వివరాలేమిటో తెలుసుకోనివ్వండి అన్నాడు. అనంత శర్మ నరేంద్రుడికి కన్నుగీటి కపాల మాంత్రికుడితో, కపాల మహారాజా, ఈ కలికాలంలో కూడా గంధర్వులనేవాళ్ళు ఉన్నారంటారా అని అడిగాడు. కపాల మాంత్రికుడు జవాబు చెప్పే లోపలే సునకబేరుండం బాధతో పెద్దగా మూలిగి కొమ్మ మీద జరగబోయేంతలో ఆ బరువుకు కొమ్మ ఒక పక్కకు వాలింది. భేరుండం పట్టుతప్పి దభీమంటూ కిందపడి పక్కకు ఒరిగిపోయి లేవలేక రెక్కలు కొట్టుకోసాగింది. కపాల మాంత్రికుడు హరహర బైరాగి దానికేసి వెళ్లబోయేంతలో గజదొంగ నరేంద్రుడు కత్తి దూసి దూరంగా నిలబడి ఉన్న సైనికులతో, ఒరే కానున్న శత్రుంజయ రాజుగారి అల్లుడు మాంత్రికుల వారి ప్రధాన నౌకరు లేవలేక గిలగిల్లాడుతుంటే మీరు కళ్ళప్పగించి చూస్తున్నారా? పోయి సాయపడండి అన్నాడు. సైనికుల్లో కొందరు భయపడుతూనే వెళ్ళి సునకబేరుండం రెక్కలు పట్టుకుని అది రెండు కాళ్ల మీద దృఢంగా నిలబడగాని బతుకు జీవుడా అనుకుంటూ పోయి దూరంగా నిలబడ్డారు. కపాల మాంత్రికుడు దాన్ని సమీపించి, ఒరే ఇప్పుడు చెప్పు, కపాలదుర్గం దగ్గర ఏం జరిగింది? ఎవడా గంధర్వుడు? నరమానవ అసుర రాక్షసులెవరికి తెలియని రహస్య ప్రదేశంలో ఉన్న నా కపాలదుర్గం ఆ గంధర్వుడికి ఎలా తెలిసింది అని అడిగాడు కసిగా. కపాలగురు, అదంతా చాలా పెద్ద కథ, చెప్పమన్నారా అన్నది సునకబేరుండం చెవులు టపటపలాడిస్తూ. ఆ జవాబుకు కపాల మాంత్రికుడు పళ్ళు పటపటా కొరికి, ఒరే మందమతి, పెద్ద కథ కాదు కాదా, చిన్న కథ వినే తీరుబాటు కూడా నాకు లేదు. ముందు చెప్పు, ఎవడా గంధర్వుడు? నా కపాలదుర్గాన్ని వాడెలా కళ్ళ చూడగలిగాడు అన్నాడు. సునకబేరుండం భయంతో ఒక అడుగు వెనక్కి వేసి, కపాలగురు, రాత్రి నడిరేయి వేళ ప్రళయ భయంకరంగా ఉరుములు మెరుపులతో పెద్ద జడివాన ప్రారంభమైంది. నేను కపాలదుర్గం కొమ్ము మీద కూర్చుని పేయి కళ్ళతో కాపలా కాస్తున్నాను అన్నది. కపాల మాంత్రికుడు బేరుండం మాటలకు అడ్డొస్తూ,
నీకున్న 2 కళ్ళే చత్వారపువి, 1000 కళ్ళని హెచ్చులు పలకకు, సంగతేంటో సూటిగా చెప్పు అన్నాడు కసురుకుంటూ. కపాలగురో, నడిరేయి ప్రకృతి అంతా అలాంటి బీభత్స స్థితిలో ఉండగా ఉరుములు మెరుపులతో పాటు పెళ్ళపెళ్ళమంటూ పిడుగులు పడసాగినాయి. హఠాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు కాంతిలో విమానం ఒకటి నా కంటబడింది. ఆ విమానంలో ఉన్నవాడు గంధర్వుడా, కిన్నెరుడా, కింపురుషుడా, లేక వీళ్లలో ఎవరూ కూడా కాదా అని నేను అనుకుంటుండగా, హా నాథ, మన జోడు రెక్కల విమానాన్ని పిడుగు తాకింది. ఒక రెక్క విరిగిపోయింది. మన విమానం పక్కకు ఒరిగి భూమి మీద పడిపోతుంది. మత్తు వదిలించుకుని కళ్ళు తెరవండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది అన్నది సునక బేరుండం. బేరుండం ఇలా చెబుతుండగా గజదొంగ నరేంద్రుడు అతడి మాటలకు అడ్డొస్తూ, అయితే తమ్ముడు అనంత, గంధర్వుల్లో స్త్రీలు కూడా ఉంటారన్నమాట, ఆశ్చర్యం కాదా అన్నాడు. నరేంద్రుడు ఇలా అనగానే కోపంతో నిలువెల్లా వణికిపోతూ కపాల మాంత్రికుడు మంత్రదండం పైకెత్తబోయిన వాడల్లా తమాయించుకుని, నా కపాల దుర్గం, నేను పూజించే కపాలకేసిని వల్లకాడైపోతూ ఉంటే నీకు హాస్యంగా ఉన్నదా అన్నాడు. అనంతశర్మ చిన్నగా నవ్వి, మా అన్న నరేంద్రుడు పుట్టు గజదొంగ, అతడికి గంధర్వుల్ని చూసే అవకాశం ఏనాడూ చిక్కలేదు అని సురకబైరణంతో, తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఉత్సాహం కనబరుస్తూ. సునకబైరుండం ఒకసారి గొంతు సవరించుకుని, పిడుగు దెబ్బతిన్న గంధర్వుడి విమానం ఆకాశంలో పల్టీలు కొడుతూ కపాలదుర్గం కేసి రావటం చూసి నేను దుర్గంలో ఉన్న సాకిని ఢాకినీలను హెచ్చరిస్తూ కేకలు ప్రారంభించాను అని చెబుతున్నంతలో కపాల మాంత్రికుడు దానిని కాలితో గట్టిగా తన్ని, పిరికి కుక్క, ఇతరులను హెచ్చరించే బదులు నువ్వే ఆకాశంలోకి ఎగిరి ఆ విమానాన్ని నోటపట్టి దూరంగా ఎందుకు విసిరివేయలేదు అంటూ గద్దించాడు. కపాల మాంత్రికుడు కాలితో గట్టిగా తన్నగాని సునకబైరండం బాధతో ఒక్కసారి పెద్దగా మురిగి కళ్ళు తేలవేసి ఒక పక్కకు పడిపోయింది. అనంతశర్మ దానిమీద జాలి కనబరుస్తూ, మాంత్రిక మహారాజా, అక్కడ మీ కపాలదుర్గంలో ఏం జరిగిందో శాంతం తెలుసుకోకుండానే మీరీ బేరుండవ సేవకుడి ప్రాణాలు తీసేలా ఉన్నారు. కొంచెం శాంతించండి అన్నాడు. అనంతశర్మ ఇలా అన్న మీదట మాంత్రికుడు కొంత శాంతపడి సునకబేరుండాన్ని మంత్రదండంతో చిన్నగా తాకుతూ, భేరుండా, ప్రాణం కడబట్టిందా? త్వరగా తేరుకుని కపాలదుర్గంలో ఆ గంధర్వుడేం చేశాడో చెప్పు అన్నాడు. భేరుండం దాహం అన్న సూచనగా తలాడిస్తూ నాలుక సాచింది. ఆ వెంటనే హరహర బైరాగి తల తిప్పి దూరంగా ఉన్న చంద్రపుర సైనికులకేసి కోపంగా చూస్తూ, ఒరే, మాంత్రిక గురువుల నుంచి అంతంత బంగారం బహుమతిగా పొందారు, అలా గుడ్లప్పగించి చూస్తారేం? వెంటనే పోయి సునకబేరుండం దాహం తీర్చేందుకు నీళ్లు తెండి అన్నాడు. సైనికులు ఈ భయంకర ప్రాణికి నీరు తేవటమా లేక దొరికిన బంగారంతో నగరం కేసి పారిపోవటమా అని ఆలోచిస్తున్నంతలో చంద్రపుర సేనాని కత్తి దూసి వాళ్ల ముందు గుర్రాన్ని దౌడు తీయిస్తూ, ఒరే పిరికి వెధవల్లారా, అలా బెల్లం కొట్టిన రాళ్లలా ఉలకక పలకక నిలబడ్డారెందుకు? కపాల మాంత్రికుడు కానున్న మన రాజుగారి అల్లుడు హరహర బైరాగి వారి మహామాత్యులు, వెంటనే కదిలి సునకబైరుండానికి నీరు తెండి అంటూ కేకపెట్టాడు. చంద్రపుర సైనికులు తమ వెంట ఉన్న తాబేటికాయల్లో అక్కడ దొరికిన వెడల్పాటి చెట్ల ఆకుల్లో దాపులునున్న నీటిమడుగు నుంచి నీరు ముంచుకు వచ్చి భేరుండం పెద్దగా అరిచిన నోటిలో పోయటం ప్రారంభించగానే భేరుండం కొంతసేపటికి తేరుకుని తల ఆకాశం కేసి ఎత్తి కర్ణకఠోరంగా మొరిగింది. ఆ వింత జంతువు అరుపు వింటూనే గజదొంగ నరేంద్రుడు అదిరిపడి అనంతశర్మతో, తమ్ముడు అనంత, ఇక మన దారిన మనం వెళ్ళిపోతే బావుంటుంది కదా. మాంత్రికుల కన్నా వాళ్ళ బంటూ ఈ వింత సునకాన్ని చూస్తుంటే నాకు ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్టుగా అవుతుంది అన్నాడు. అనంతశర్మ అతడికి మెల్లగా మాట్లాడమని సైగ చేసి చిన్న గొంతుతో, అన్నా నరేంద్ర, మనం ఆపదలో ఉన్న రాకుమారి చారుమతిని రక్షించాలనుకున్నాం కదా, ఆ మాట మరిచావా? ఆమె ఇప్పుడు ఈ కపాల మాంత్రికుడి చేతి నుంచి జారి ఎవరో గంధర్వుడి చేజిక్కినట్టు నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు. అందులో సునకబైరండం చప్పున 2 కాళ్ల మీద లేచి నిలబడి కపాల మాంత్రికుడి కేసి తల ఎత్తి, కపాల ప్రభో, ఇంతకు ముందు నేనేం చెప్తున్నాను? గంధర్వుడి గదాఘాతానికి నా జ్ఞాపక శక్తి బాగా పాడైపోయినట్టుంది అంది.
కపాల మాంత్రికుడు మంత్రదండాన్ని పైకెత్తి కోపంగా, ఒరే సుంఠ, సునకబేరుండమా, వెంటనే గుర్తు తెచ్చుకొని నా కపాల దుర్గంలో ఆకాశం నుంచి పడ్డ గంధర్వుడు ఏం చేశాడో చెప్పకపోయావు, ఈ మంత్రదండంతో నీ తల ముక్కలు చెక్కలయ్యేలా చేస్తాను అన్నాడు. సునకబేరుండం భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేసి, మాంత్రిక గురు, మన కపాల దుర్గంలో భార్యాసమేతంగా ఆకాశం నుంచి పడిన గంధర్వుణ్ణి మన కాపలా సాకిని ఢాకిని గాలి దయ్యాలు చుట్టుముట్టి, వరే ఎవడివిరా నువ్వు, చీమలు చొరని కాకులు దూరని కారడివి మధ్య కొండకోణంలో ఉన్న ఈ కపాల దుర్గానికి ఎలా వచ్చావు అని అడిగినాయి. దానికి వాడు భార్యాసహితంగా పకపకమని నవ్వి, ఎవరు మీరు, సాకిని వగైరా దయ్యాలా అంటూ గదెత్తి వాటిని తూదిపింజల కింద ఏకసాగాడు అన్నది. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు, వాటికి సాయం ఎందుకు పోలేదు అంటూ కపాలమాంత్రికుడు పళ్ళు కొరికాడు. గురుప్రభో, మన్నించండి, నేనదంతా చూస్తూ ఊరుకోలేదు. ప్రళయ భయంకరంగా భౌమంటూ కపాలదుర్గం కొమ్ము మీద నుంచి మెరుపులా పోయి గంధర్వుడి మీద పడ్డాను. కానీ ఈ లోపలే వాడి భార్య, నాథ కాచుకోండి, కుక్కతల పక్షి శరీరం గల భయంకర వింత జంతువు వచ్చి మీద పడుతున్నది అంటూ హెచ్చరించింది. ఆ హెచ్చరిక వింటూనే గంధర్వుడు సాకిని డాకిలను వదిలి గదతో నన్ను బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు నా రెక్కల్లో ఒకటి విరిగినంత పనై గోడ జారిపోయింది. వెంటనే తమను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను అన్నది సురక భేరుండం. భేరుండం ఇలా చెప్పగానే కపాలమాంత్రికుడు, హా కపాలకేసిని, నువ్వే రక్ష అంటూ సొమ్మసిల్లి నేలకూలాడు. హరహర బైరాగి, కపాలగురో అంటూ ఆర్తనాదం చేసి గురువు పక్కన కూర్చుని, గురు కళ్ళు తెరవండి, కపాలకేసిని దయ మన మీద ఉన్నంత వరకు మన మంత్రదండాలకు తిరుగులేదు అన్నాడు. ఈసారి దాహం అంటూ నాలుక చాచే వంతు కపాలమాంత్రికుడిదయింది. హరహర బైరాగి హెచ్చరించగానే ఒక సైనికుడు తన చేతిలోని తాబేటికాయతో ముందుకు రాగానే మాంత్రికుడు దానిని చప్పున లాక్కుని గడగడమంటూ నీరు తాగుతూ, నా కపాల దుర్గంలో దిగిన ఆ గంధర్వుడి రక్తం ఇలా తాగుతాను అంటూ అరిచాడు. ఇదంతా చూస్తున్న గజదొంగ నరేంద్రుడు ఒకసారి విసుగ్గా తలాడించి అనంత శర్మతో, తమ్ముడు అనంత, కొంచెం ఇటురా అంటూ అతన్ని దూరంగా తీసుకుపోయి రహస్యంగా, మనం ఇప్పుడు చంద్రపుర సేనాని సైనికులను రెచ్చగొట్టి ఈ మాంత్రికుణ్ణి వాడి శిష్యులను నరికి పోగులు పెట్టడం బాగుంటుంది కదా, తరువాత తీరుబాటుగా వెతికి ఆ కపాలదుర్గం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చు అన్నాడు. అన్నా నరేంద్ర, ఆ పని అంత సులువైందేమీ కాదు. వీళ్ళు మంత్రశక్తులు గలవాళ్ళు. పైగా సైనికులు మనకు సహకరిస్తారన్న నమ్మకం ఏమిటి? తొందరపడకు. ఆ గంధర్వుడి విషయమై ఈ కపాలమాంత్రికుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం అన్నాడు అనంతశర్మ. కపాలమాంత్రికుడు మతిపోయిన వాడిలా చుట్టూ ఓ మారు కలియచూసి, శిష్య హరహర, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అనేంతలో దాపులనే గుర్రం మీద ఉండి అంతా చూస్తున్న ఆస్థాన మాంత్రికుడు దుడ్డుగర్ర పైకెత్తి, జై ఆకాశ భైరవ, శత్రుంజయ మహారాజు గారికి ఇదే మంచి సమయం అంటూ కేకపెట్టి గుర్రాన్ని చంద్రపుర నగరం కేసి పరిగెత్తించాడు. వాడు కొంతసేపటికి నగరం చేరి రాజవీధి వెంట గుర్రాన్ని పరిగెత్తిస్తుండగా ఒకచోట గుంపు కూడిన జనం మధ్య వాడి శిష్యుడు ఓబులేసు గాడిద మీద నిలబడి, మహాజనమంతా నా మాట వినండి, నమ్మండి, అరణ్యమంతా మాంత్రికులతో కిటకిటలాడిపోతుంది. వాళ్ళెక్కి వచ్చిన వాహనాలేమిటని అడగరేం, అవి పక్షితల కుక్క శరీరం గల భయంకర ప్రాణులు అంటూ నోటికి వచ్చినట్టల్లా చెప్పేస్తున్నాడు. ఆస్థాన మాంత్రికుడు జనాన్ని సమీపించి చేతిలోని దుడ్డుకర్రను గాలిలో గిరగిరా తిప్పుతూ, ఒరే ఓబులేసు శిష్య, నీ అబద్ధాలతో పురజనాన్ని హడలెత్తిస్తున్నావా? ఇక నోరు మొయ్యి. అయ్యా పురజనులారా, ఆస్థాన మాంత్రికుడైనా నా మాట వినండి, నమ్మండి. అక్కడ అరణ్యంలో ఉన్నవాళ్ళు ఇద్దరు మాంత్రికులు. ఆకాశంలో ఎగిరి వచ్చిన వాళ్ల బంటుది కుక్కతల పక్షి రూపం. ఈ సంగతే రాజుగారికి చెప్పబోతున్నాను, దారి తొలగండి అంటూ కేక పెట్టాడు. అరణ్యం నుంచి వచ్చిన ఇద్దరు చెరొక రకంగా అక్కడి పరిస్థితి చెప్పేసరికి వాళ్లలో ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియక జనంలో కొందరు వాళ్ళ వాహనాల కళ్ళలు వడిసి పట్టుకుని, మీ ఇద్దరిలో ఒళ్ళు తెలియని మైకంలో ఉన్నవాడెవడు, ఆ మాంత్రికుల గొడవేమిటి అంటూ వాహనాల మీద నుంచి కిందికి లాగజూశారు.
ఆస్థాన మాంత్రికుడు ఓబులేసు రక్షించండి రక్షించండి అంటూ గావుకేకలు ప్రారంభించేసరికి నలుగురు రాజభటులు అక్కడికి వచ్చి జనాన్ని తొలగదోస్తూ ఈ గొడవంతా ఏమిటి అని గద్దిస్తూ అడిగారు. ఆస్థాన మాంత్రికుడు ఓబులేసు జనంతో చెప్పినట్టే రాజభటులకు చెప్పారు. వాళ్ళిద్దరిలో ఆస్థాన మాంత్రికుడిని ఎరిగి ఉన్న భటులు అతడితో ఎంతో మర్యాదగా, అయ్యా, ఆ సంగతి సందర్భాలేవో రాజుగారితోనే తమరెందుకు మనవి చేయకూడదు అన్నారు. నేను మహారాజు గారి దగ్గరికే వెళుతున్నాను. దారిలో మతిపోయిన నా శిష్యుడు జనానికి అబద్ధాలు చెప్తుంటే ఆగాను. ఇక ముందుండి రాజభవనానికి దారి తీయండి అన్నాడు ఆస్థాన మాంత్రికుడు. భటుల వెంట వాళ్ళిద్దరూ రాజభవనం చేరి ఆవరణలో ప్రవేశించేంతలో రాజు శత్రుంజయుడు మంత్రి అక్కడికి వచ్చి, యువరాణి జాడలేమైనా తెలిసినవా అని అడిగారు. ఆస్థాన మాంత్రికుడు జవాబిచ్చే లోపలే ఓబులేసు కీచుమంటూ అరిచి ఏదో చెప్పబోయేంతలో మాంత్రికుడు వాణ్ణి దుడ్డుకర్రతో పొడిచి, ఒరే ఓబులేసు, ఇక నోరెత్తకు, జాగ్రత్త. నాకు కోపం తెప్పించావో నీవెక్కి ఉన్న గాడిదను నిన్ను గాడిదగాను మార్చగలను అన్నాడు. గురు, క్షమించి నన్ను అరణ్యంలో కనిపించిన భయంకర మృగంగా మార్చండి. ఏ దిగులు చింత లేకుండా మహారణ్యాల్లో సుఖంగా బ్రతికిపోతాను అన్నాడు ఓబులేసు ఏడ్పు ముఖం పెట్టి. ఆస్థాన మాంత్రికుడు వాణ్ణి దుడ్డుకర్రతో మరొకసారి గట్టిగా పొడిచి రాజుకు అరణ్యంలో తాను చూసినదంతా చెప్పి, మహారాజా, యువరాణి కపాల మాంత్రికుడి నుంచి చేజారి గంధర్వుడి వశమైపోయింది. ఇప్పుడేం చేయటం? నా మంత్రశక్తి గంధర్వుల మీద గుడ్డి గవ్వకు కొరగాదు అన్నాడు. రాజు శత్రుంజయుడు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, నా తాత మృత్యుంజయుడి తల నరికిన ఇసకేతరాజు వంశాన్ని సర్వనాశనం చెయ్యాలని, అందుకు ఆ రాజపుత్రులైన కవలల మధ్య వైరం అనుకూలిస్తుందని నేను పథకాలు వేస్తుంటే మధ్య నేనే తీరని చిక్కుల్లో పడిపోయాను అన్నాడు. మంత్రి కొంచెం సేపు ఆలోచించి, మహారాజా, మనం ఈ కపాల మాంత్రికుణ్ణి మంచి చేసుకుని వాడి వెంట కపాలదుర్గానికి పోవటం బాగుంటుంది. తర్వాత అక్కడ చేరిన గంధర్వుణ్ణి హతమార్చే మార్గం ఆలోచించవచ్చు అన్నాడు. ఈ ఆలోచనకు రాజు శత్రుంజయుడు అయిష్టంగా తలాడించి, నేను నగరం వదిలి కొద్ది దినాల పాటైనా ఎక్కడికన్నా పోవటం జరిగితే ఆ యశకేతరాజు నగరాన్ని రాజ్యాన్ని ఆక్రమించేస్తాడు. మరో మార్గం ఏదైనా ఆలోచించాలి మహామంత్రి అన్నాడు సాలోచనగా. అంతలో ఆకాశంలో రివ్వు రివ్వుమన్న శబ్దంతో పాటు పెద్దగా రెక్కల చప్పుడు వినిపించింది. రాజుతో పాటు అందరూ తల ఎత్తి చూశారు. సునక బేరుండం మీద కపాల మాంత్రికుడు రాజభవనం మీద ఆకాశంలో తిరుగుతూ తాను భవనం మిద్దె మీద దిగబోతున్నానన్న సూచనగా చేతిలోని మంత్రదండాన్ని ఆడిస్తున్నాడు. ఆస్థాన మాంత్రికుడు ఆకాశ భైరవ అంటూ పెద్దగా అరిచి, మహారాజా, అదే సునక భేరుండం, దానిమీద ఉన్నవాడే కపాల దుర్గాధిపతి అయిన కపాల మాంత్రికుడు. అతడు మంత్రశక్తుల్లో నాకన్నా కాలవీసం అధికుడు. భవనం మిద్దె మీద దిగమనండి, స్వయంగా మాట్లాడి యువరాణి క్షేమ సమాచారాలు తెలుసుకుందురుగాని అన్నాడు. మహారాజా, ఇది భేషైన సలహా, నేనైనా అదే సలహా చెప్తాను అన్నాడు మంత్రి. రాజు శత్రుంజయుడు అనుమతిస్తున్న వాడిలా చేయి ఎత్తి ఊపగాని కపాల మాంత్రికుడు సునక భేరుండం తల మీద మంత్రదండంతో కొట్టాడు. భేరుండం భౌ అంటూ పెద్దగా మురిగి మిద్దె మీద దిగబోతూ రెక్కబట్టి ఒకటి పతాక ధ్వజానికి తగలడంతో ముందుకు తూలి మాంత్రికుడితో పాటు పల్టీలు కొడుతూ ఆవరణలో వచ్చి పడసాగింది. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.